ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద చాలా దృష్టి ఉంచి ఉన్నారు. నా పిల్లలు వచ్చి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఒక చిన్న కార్యంలో కూడా డిస్టర్బ్ అన్నది ఉండకూడదు, వారిని వెంటనే ఉత్సాహపరచాలి అన్న దానిలో చాలా జాగ్రత్త కలిగి ఉన్నారు. కనుక ప్రతిదినం మీతో మాట్లాడుచున్నారు కదా. యేసుతో నడుచుట ఎంత గొప్ప భాగ్యము. దేవునితో నడిచేటప్పుడు ఆయన మనతో మాట్లాడును, మనం ఆయనతో మాట్లాడవచ్చు. కనుక ఇద్దరు వాకింగ్ వెళితే ఇద్దరూ మాట్లాడుతూ వెళతారు కదా. కనుక యేసుతో నడవడం అదే మాదిరి. మీరు వేదవాక్యమును నిజముగా ధ్యానించినప్పుడు దాని ద్వారా ఆయన మాట్లాడును. మీరు ప్రార్థించేటప్పుడు ఆయనతో మాట్లాడుదురు. మీరు ప్రార్థనలో ఇంకా కొంచెం లోతునకు వెళితే పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో ఆయన మాట్లాడెదరు. మీరు మాట్లాడే వాటికి వెంటనే జవాబు ఇచ్చెదరు. మీరు అడిగే ప్రశ్నలకు వెంటనే జవాబు ఇచ్చెదరు. అప్పుడు దేవునితో ఏకీభవించి జీవించే జీవితము, ఆయనతో నడిచే జీవితము. సరే, ఇక్కడ ఒక కట్టడం ఉన్నది. అది ఏమిటని చూస్తున్నారా? దీని పేరు ఆర్క్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఓడ. మన పరిచర్యకు దేవుడు మొట్టమొదట కట్టి ఇచ్చినది దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్. రెండవది దేవుడు కట్టించినది ప్యాలెస్ ఆఫ్ గాడ్, దేవుని భవనము, ట్రైనింగ్ సెంటర్. తర్వాత వచ్చేవారు నివసించాలి కదా. మన పరిచర్యలో ఎంతోమంది అనేక ఊళ్లలో నుంచి వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఉండాలి కదా. ఇది హాస్టల్గా ఉన్నది ఒక ప్రక్క, పిల్లలు నివసించే ఒక హాస్టల్గా ఉన్నది. అదే దేవుని యొక్క ఓడ. ఇంకొక ప్రక్క ప్రతిరోజు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో నుండి 250 మంది పిల్లలు వచ్చిచున్నారు. పేద పిల్లలు. వారికి ఉచితంగా చదువు నేర్పించి రాత్రి భోజనము ఇచ్చి వారిని ఆశీర్వదించి పంపుచున్నాము. ఆ విధముగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల పిల్లలు ఆశీర్వదించబడుచున్నారు. యవ్వనస్తులు, యవ్వనరాండ్ల కొరకు కంప్యూటర్ సెంటర్. వారిని మంచి సామర్థ్యం కలిగిన వారిగా తయారు చేయాలని చెప్పి న్యూ లైఫ్ అకాడమీ అని అదొకటుంది. పేద స్త్రీలకు వారికి వృత్తి విద్య నేర్పించాలని ట్రైనింగ్ క్లాసులు అనేక స్థలాల్లో పెట్టి అనేక మంది వందల కొలది నేర్చుకుని ఇప్పుడు వారే సంపాదించున్నట్లుగా ఆశీర్వదింపబడ్డారు. ఇలా అనేక సేవా పనులు ఇక్కడ జరుగుచున్నవి. దేవుని ఓడ. కనుక మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మనల్ని పలు విధములుగా ఆశీర్వాదకరంగా ఉండునట్లు ప్రభు ఉపయోగించుకుంటారు అనుటకు ఈ పరిచర్య సాక్ష్యంగా ఉన్నది. సరే, దేవుడు ఈ దినం మాకేమి చెప్పుటకు ఇష్టపడుచున్నారు అని అంటారా? యెషయా 58వ అధ్యాయము 11వ వచనములో, నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఇది దేవుడిచ్చే ఒక ఆశీర్వాదము. నీరు కట్టిన తోట వలె నీవు ఉందువు అని దేవుడు అన్నారు. ఒకసారి నేను అమెరికా దేశంలోనికి వెళ్ళినప్పుడు, కాలిఫోర్నియా రాష్ట్రము, అది ఒక పెద్ద రాష్ట్రము. అందులో మేము ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు చూశారంటే అలాగే ఎకరాలు ఎకరాలుగా వేల కొలది ఎకరాలు తోటలు, పండ్ల తోటలు ఉంటాయి. రకరకాల పండ్లు, రీచెస్, బేరికాయ్, ఇంకా యాపిల్, ఈ విధముగా చాలా రకరకాల పండ్లు, పెద్ద తోటలు ఉంటాయి. సమృద్ధిగా పచ్చదనముతో సుందరముగా ఉంటాయి. వీటిని చూచుటకి చాలా ఆశ్చర్యంగా, ఎంతో సమృద్ధిగా, అందముగా ఉన్నాయి. పండ్లు అలాగే వేలాడుతూ ఉండడం చూస్తే సంతోషము. అక్కడికి పరిగెత్తుకుని వెళ్లి ఫొటోస్ తీసుకుని వచ్చాను. చూచుటకు అందంగా ఉన్నవి. ఇంకొక సంవత్సరం వెళ్ళినప్పుడు అన్ని తోటలు ఎండిపోయి ఉన్నవి. మేం ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు వేల కొలది ఎన్నో ఎకరాల తోటలు ఎండిపోయి, చెట్లన్నీ ఎండిపోయి, వృక్షాలన్నీ ఎండిపోయి ఎడారి వలె ఉన్నది. ఏమైనది ఈ సమృద్ధి, ఏమైనది అని అడిగితే వర్షము లేదు, నీరు లేవు, అందువలన బాధింపబడి ఉన్నవి. కనుక నీరు ఉన్నప్పుడే ఆ సమృద్ధి, దాని ఫలము, అది గొప్ప ఆశీర్వాదము. నీరు లేకపోతే ఎలా ఉందో చూడండి, కరువు కలిగి అవి వాడి ఎండిపోయినవి. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? నీవు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉందువు. ఎప్పుడు నీరు కట్టిన తోట వలె. నీరు కట్టిన తోట ఎంత సమృద్ధిగా ఉంటుంది కదా, అలా నీవు ఉంటావు. నీవు కరువుతో కష్టపడే వ్యక్తిగా ఉండవు, సమృద్ధిగా ఉందువు. అదే దేవుని వాగ్దానము. ఎక్కడున్నాం? ఒకటే డబ్బు కష్టము, అప్పుల బాధ, ఇబ్బందుల మధ్య ఉన్నామని చెబుతున్నారా? యోచించండి. దేవుడు ఇష్టపడుచున్నారు మీరెప్పుడు నీరు కట్టిన తోట వలె సమృద్ధిగా ఉండాలి. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె మీరు సంతోషముగా, ఆనందముగా, ఆశీర్వాదముతో ఉండాలి. ఆ ఆశీర్వాదము లేదంటే యోచించాలి కదా.
కనుక దేవుడు ఇష్టపడుచున్నారు మిమ్మల్ని ఇలా ఆశీర్వదించాలని. అయితే ఆ ఆశీర్వాదం లేదు, కరువు, కష్టము, డబ్బు కష్టం, బీదతనముతో ఉన్నారంటే మన దగ్గర కదా తప్పున్నది. కనుక మనము మారు మనసు పొందే కార్యము ఉన్నది, విశ్వసించు కార్యము ఉన్నది, సమర్పించుకొను కార్యము ఉన్నది. మీరు సమర్పించుకొని మీరు ప్రార్థించి చూడండి. మీ జీవితము నీరు కట్టిన తోటవలే సమృద్ధిగా మారుతుంది. దాన్ని దేవుడు వాక్కునిచ్చారు, నా కుమారుడ, నా కుమార్తె, ఇప్పుడు నీవు ఎండిపోయిన చెట్టు వలె ఉండవచ్చు, వాడిపోయిన చెట్టు వలె ఉండవచ్చు. ఇప్పుడు నీవు అన్నిటినీ కోల్పోయి అదేమంటే ఎండిపోయిన తోట వలె ఉండవచ్చు. నేను నిన్ను సమృద్ధిగల తోటగా మార్చెదను, ఆశీర్వాదమైన తోటగా మార్చెదను. నీ నీటి ఊటను నేను అధికము చేసి సమృద్ధిని ఆజ్ఞాపించెదను అని దేవుడు చెబుతున్నారు. విశ్వసించెదరా? ఎండిపోయిన జీవితముగా ఉన్న మన జీవితమును సమృద్ధి అయిన జీవితముగా మార్చుటకు ఆయన శిలువను మోసినారు, రక్తము చిందించినారు. మన మీద ఉంచిన ప్రేమ, మీ మీద ఉంచిన ప్రేమ విశ్వసించుడి. దేవా, నా జీవితం ఒక నీరు లేని ఎండిపోయిన తోట, వాడిపోయిన తోటగా ఉన్నది, సమృద్ధి లేదు, అలాగే వాడిపోతున్నాను. అయితే మీరు వాక్కునిచ్చారు, సమృద్ధిగల తోటగా మార్చేదనని. ఆ ఆశీర్వాదమును ఇవ్వుడి, నేను విశ్వసించుచున్నానని చెబుతారా? అలాగే హృదయంలో చేపెట్టుకుని, యేసయ్యా, నా జీవితము ఎండిపోయినదిగా ఉన్నది, వాడిపోయినదిగా ఉన్నది. ఈరోజు మీరు వాక్కునిచ్చారు, సమృద్ధిగా మార్చేదనని. దేవా, ఈ దినం నా జీవితంలో అద్భుతము జరుగునుగాక. ఎండిపోయిన నా జీవితం సమృద్ధిగా మార్చుము, సమృద్ధిగల తోటగా నా జీవితము ఆశీర్వాదంగా మార్చుడి. నేను విశ్వసించుచున్నాను, ఆ ఆశీర్వాదమును ఎదురుచూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.